హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్ బై జ్యోతి. నేను ఈరోజు గోధుమ పిండితో హల్వా చేయడం చూపిస్తాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడన్నా సడన్గా స్వీట్ తినాలనుకున్నా ఇదే పద్ధతిలో చేసుకొని తినొచ్చు. తర్వాత దేవుడికి ప్రసాదంగా అయినా చేసి పెట్టేయచ్చు. ఈజీగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అంటే ఇది చాలా బాగుంటుందండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నేను ఏం వేసినా ఎలా చేసినా అనే పద్ధతిలో అన్నీ మీకు చూపిస్తా అండి. మనం వంటలోకి వెళ్ళిపోదాం. గోధుమ పిండి హల్వాకు కావాల్సిన ఐటమ్స్ చూపిస్తా అండి. 1 కప్పు గోధుమ పిండి అండి, ఇది 250 గ్రామ్స్ ఉన్నది. మీరు ఏ కప్పుతోనైనా ఏ గ్లాస్ అయినా సరే, దేంతో తీసుకున్నా పర్లేదు, కానీ అంతా మొత్తం కూడా దాంతోనే కొలుసుకోవాలి. మొత్తం మెజర్మెంట్ అంతా ఏది తీసుకుంటే దాంతోనే కొలుసుకొని చేయాలి దీన్ని. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇది ఇంకో గిన్నెలో తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు షుగరు. ఈ షుగర్లోకి 2 కప్పుల వాటర్ పోయాలి. ఇది మనము నెయ్యి వేసి పిండి వేయించుకునే లోపు ఈ షుగర్ను స్టవ్ మీద పెట్టి ఓన్లీ కరగనియడమే, పాకము అలాంటిది ఏం రావద్దు. జస్ట్ షుగర్ కరిగి నీళ్ళు వేడి ఉండాలండి, మంచిగా మరగాలి. పాకం రానియద్దు, జస్ట్ షుగర్ కరిగి ఉండాలి. మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాము. 1 కప్పు పిండికి 1 కప్పు నెయ్యి అండి. ఇది నెయ్యితోనే మంచి టేస్ట్ అండి. ఇందులో అందుకే ఏ ఐటమ్స్ వేయడము అనేది ఉండదు. కిస్మిస్లు, కాజు, ఇలాచీ పౌడర్ ఇదంతా ఏం అవసరం ఉండదు. ఒకవేళ వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఈ ప్రసాదం ఇలానే చేస్తారండి, అంటే దేవుళ్ళకి పెడితే ప్రసాదం, మనం తింటే మామూలుగా. 1 కప్పు నెయ్యి వేసుకొని స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి ఈ మనం ఇందాక తీసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా 1 కప్పు, ఇందులో వేసేసుకున్నాం. ఇదేంటి అంటే ఇది కలర్ మారే వరకు సిమ్లో పెట్టి ఈ పిండిని అంతా కలిసిపెట్టేటట్టుగా చేసుకొని కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. కడాయి కానీ గిన్నె కానీ ఇలా వెడల్పు ఉన్నది అయితేనే బాగుంటుంది. నాన్ స్టిక్ అయితే కొంచెం తొందరగా అడగంటకుండా ఉంటుంది. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని పిండి మంచిగా వేగే వరకు వేయించాలి. కలర్ చేంజ్ అవుతుంటుందండి, మీరు చూస్తుంటే అర్థమవుతుంది. కలర్ చేంజ్ అయినప్పుడు మనం షుగరుని వాటర్ కాగబెట్టినాం కదా, అది ఇందులో పోసేయడం అంతే. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, అంత బాగా వస్తుంది టేస్ట్. అస్సలు అడగంటనియద్దు, కలుపుతూనే ఉండాలండి. అందుకే కొంచెం మందంగా ఉండి ఇట్లా వెడల్పుగా ఉన్న మూకుడు లాంటిది, ఇట్లా పాన్ లాంటిది అయితే బాగుంటుంది. గిన్నెలో అయితే సరిగా చేయరాదు, ఇది ఇలా ఉంటేనే బాగుంటుందండి. కలుపుతూనే ఉండాలండి, అస్సలు ఆపొద్దు. ఇది ఇలా చేసుకొని దేవుడికి ప్రసాదాలుగా కూడా పెట్టచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, ప్రసాదానికి కూడా యూజ్ అవుతుందండి. ఇది మామూలుగా సేమ్ ఇలానే ఈ స్వీటు గురుద్వార్ ఉంటుంది కదండి, అక్కడ పెడతారు ఈ స్వీట్ని. అక్కడ స్వామివారికి నైవేద్యంగా పెడతారు వాళ్ళు గురుద్వార్లో. ఇలానే చేస్తారు వాళ్ళు సేమ్. వాళ్ళైతే గురుద్వార్లో కడా ప్రసాదాన్ని కూడా కడా ప్రసాదం అంటారండి. ఇక మనకు కడా ప్రసాదం అంటే అర్థం కాదు కాబట్టి నేను గోధుమ పిండి హల్వా అని చెప్పినాను. కానీ చేయడం మాత్రం అదే వాళ్ళు చేసే పద్ధతిలోనే చేస్తున్నా. వాళ్ళు అసలు ఇందులో కిస్మిస్ కానీ కాజు కానీ ఇలాచీ పౌడర్ కానీ ఏం వేయరు అసలు.
చాలా బాగుంటుంది. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. కాజు, కిస్మిస్, బాదాం, తర్వాత ఇలైచీ పౌడర్ ఇవన్నీ వేయచ్చు. మీరు ఏ కొలతలతో తీసుకున్నా సేమ్ ఇదే పద్ధతిలో తీసుకోవాలండి. నెయ్యి మెయిన్, ఇందులో నెయ్యి చాలా పడుతుంది. దాంతోనే ఉన్న దీని టేస్ట్ అంతా నెయ్యితోనే చాలా మంచి టేస్ట్ వస్తుంటుందండి. ఈ నెయ్యి కూడా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఇంకా మరీ టేస్ట్ ఉంటుంది. ఇక ఇంట్లో చేయలేని వాళ్ళైతే లేకుంటే బయట నుండి తెచ్చుకుంటారు కదా, అలా అయినా పర్లేదు. నేను మాత్రం ఇది ఇంట్లో చేసిన నెయ్యితోనే చేస్తున్నా. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. మంచి కలర్ చేంజ్ అవుతుంది, మంచి వాసన కూడా వస్తుంటుంది ఇది వేగిందంటే. నాకు ఇది వేగడానికి సిమ్లో పెట్టి చేసిన కదా, ఒక 10 minutes అయితే పట్టిందండి. కొంచెమే కాబట్టి ఈజీగానే అవుతుంది. కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఇప్పుడు వేగిందండి. ఇప్పుడు మనం ఇందాక షుగర్ నీళ్ళు మరగబెట్టాం కదా, అవి ఇందులో పోసేసుకోవడమే. పోసి ఆపకుండా కలుపుతూనే ఉండాలండి, ముద్దలు కట్టనియద్దు. చూడండి, మనం 1 కప్పు చేస్తే ఎంత అయిందో హల్వా. ఇది ఎప్పటి వరకు కలపాలి అంటే మనం వేసిన నెయ్యి వదిలేస్తుంటుంది పిండి నుండి. అప్పటి వరకు ఇది ఇట్లానే సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. మళ్ళీ కూడా చెప్తున్నా అండి, నేనైతే ఇందులో ఏం వేయట్లేదు. మీరు వేసుకోవాలనుకుంటే ఇలైచీ పౌడరు, తర్వాత కాజు, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇంత ప్లెయిన్గా చేస్తున్నా. చూడండి, ఒకసారి ఇలా ట్రై చేసి మీరు చూడండి. నెయ్యి వదులుతున్నది, మీకు తెలుస్తుంది కదా, నెయ్యి అంత ఇలా ఉడికినట్టుగా వస్తుంది. చూడండి, ఇలా నెయ్యి వదిలేస్తుంటుంది వేగింది అంటే. చూడండి, నెయ్యి ఎంత బాగా తెలుస్తున్నది. నెయ్యి మొత్తం బయటకు వచ్చింది చూడండి ఇట్లా. ఈ టైంలో ఇది అయినట్టే అండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెయ్యి తీసేయడం అనేది ఏముండదు. ఇది మనకు అయ్యింది అని అంటే మటుకు నెయ్యి మొత్తం బయటకు ఇట్లా వచ్చేస్తుంటుంది. చూడండి, ఇంతే అండి, గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. అయిపోయిందండి. ఎంతో 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 టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా అండి. ఇది ఇలా చేసేసుకొని దేవుడికి నివేదన చేసి తినొచ్చు. మీకు తినాలనిపిస్తే టక్కన అంటే తొందరగా చేసుకునే స్వీట్ అన్నమాట. అప్పటికప్పుడు చేసేసుకొని వెంటనే తినేయచ్చు. అంతే అండి ఈ ప్రసాదము. మీకు నేను చేసిన ఈ గోధుమ పిండి హల్వా పద్ధతి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా వచ్చింది అన్నది మీరు చేసుకొని చూసి నాకు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.